ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ మంగళవారము. దేవుడు యేసుని బాధల ద్వారా పరిపూర్ణుని చేసెను. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమును దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథమునందు చెప్పబడినట్లు, ఓ దేవా, నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు, నీవతని లక్ష్యపెట్టుటకు అల్పుడగు మానవుడు ఎంతటివాడు. కొద్ది కాలము దేవదూతల కంటే తక్కువగా నీవు వానిని చేసితివి. మహిమతో గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపచేసి సర్వమును అతని పాదక్రాంతమొనర్చితివి. సర్వము అతని పాదక్రాంతమొనర్చెను అనగా అతనికి లోబరచకుండా దేనిని విడువలేదు అని అర్థము. కాని ఇంకను ఇప్పుడు అంతయు అతనికి లోబడకుండుట మనము చూచుచున్నాము. కాని మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమా గౌరవములతో అభిషక్తుడగుట చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితి కారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును. ఏలన పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకు తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులను చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించెదను, ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు చేసిన సృష్టికంతటికిని నీ కుమారుని అధిపతిని గావించితివి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఏలన ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేనెరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇదేమి అధికారముతో ఈ నూతన బోధ! ఈయన ఆజ్ఞాపింపగా అపవిత్రాత్ములు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.